హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మనందరికీ ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు 5 నిమిషాల్లో. ఇందుకోసం నేను మన రెగ్యులర్గా దోశలకు వేసే దోశపిండి ఉంది కదా, ఆ దోశపిండి ఒక బౌల్లోకి తీసుకున్నాను. అందులో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ 1 కప్పు వేస్తున్నాను. ఇలా ఆనియన్స్ వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని కూడా ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని పచ్చిమిర్చి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. అలాగే కొత్తిమీర తరుగు కూడా చిన్న కప్పు కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు కూడా చిన్న కప్పు కరివేపాకు తరుగు, అంటే 2 గ్రాముల కరివేపాకు తరుగు కూడా. ఇందులో పచ్చిశనగపప్పు కూడా 1 గంట సేపు నానబెట్టుకొని వేసుకోవచ్చు, మీకు కావాలంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా అన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకుందామండి. దోశపిండి పులిసిందైతే పొంగనాల టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాలు వేసే పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పొంగనాల పాన్లో అన్నిట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేయకపోతే ఈ మనం వేసిన పొంగనాలన్నీ దానికి అతుక్కుంటాయండి, అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా అన్నిట్లో ఆయిల్ వేసాక ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా లైట్గా ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ఉంది కదా, దోశ పిండి, ఆనియన్స్ అన్నీ వేసుకున్నది, అది ఇట్లా వేసుకుందాం. ఇప్పుడు ఇలా కొద్దిగా గంటి తీసుకొని కొద్దిగా దాంట్లో వేసుకుందాం. ఇలా కొద్దిగా అన్నిట్లో వేసుకుందాం వీటిని. ఇలా అన్నిట్లో వేసిన తర్వాత మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలాగే ఉంచేద్దామండి. ఇప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి అన్నిటిని ఒకసారి ఫ్లిప్ చేసుకుందాం. రెండో సైడ్కి ఒక సైడ్ అప్పటికే బాగా కాలుంటాయి, వాటిని రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకుందాం. అన్నిటిని 1 by 1 ఫ్లిప్ చేసుకుందాం. ఇలా అన్నీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి మళ్ళీ ఒకసారి మనం రెండో వైపు కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కాలనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచుదాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీస్తే రెండో వైపు కూడా బాగా కాలుంటాయి. అంతేనండి, వాటిని వేడిగా మనం వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటి కాంబినేషన్గా మంచి కోకోనట్ చట్నీ, టమాటో చట్నీ, అల్లం చట్నీ దేంతో అయినా సరే చాలా బాగుంటాయి. ఇంట్లో దోశపిండి అంటే ఎప్పుడు దోశలే కాకుండా దాంట్లో వెరైటీగా ఇలా పొంగనాలు చేసుకోండి, చాలా బాగుంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.